హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియో చూస్తున్నారు కదా, శ్రీవారి సేవకి ఎలా వెళ్ళాలి, అయితే వెళ్తున్నారా, ఈ విషయాలు తప్పకుండా తెలుసుకోండి అని చెప్పాను కదా. అయితే అసలు శ్రీవారి సేవకి ఎలా వెళ్ళాలి, కొన్ని లక్షల మందికి దొరకని అంత అదృష్టాన్ని ఈ శ్రీవారి సేవకు వెళ్ళిన వాళ్ళు కళ్ళల్లో ఆనందం చూస్తామండి. ఎందుకంటే కొన్ని గంటలు ఎదురు చూసి స్వామివారిని ఒక్క 2 సెకండ్లు 3 సెకండ్లు చూసేదానికి కొన్ని గంటలు ఎదురు చూసి వెళ్తాము. అయితే ఈ స్వామివారి సేవకు వెళ్ళిన వాళ్ళకి మాత్రము కొన్ని నిమిషాల పాటు కొన్ని గంటల పాటు చూసే అవకాశం ఉంటుందండి. అది చాలా మందికి తెలియదు. ఎలా వెళ్ళాలి అనేది తెలుసుకుందాము. శ్రీవారి సేవకి వెళ్ళాలి అంటే ఆన్లైన్లో ముందుగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. అది ఎప్పుడు అంటే ప్రతి నెల 29వ తారీఖున 11 గంటలకి ఆన్లైన్లో రిలీజ్ అవుతాయి. చాలా త్వరగా అయిపోతాయి. ఎంతమంది చేయించుకోవచ్చు అంటే ఒకరైనా ఇద్దరైనా 10 మంది అయినా చేయించుకోవచ్చు అండి. ఒక బ్యాచ్గా మేమైతే ఒక 10 మంది బ్యాచ్ వెళ్ళాము. అయితే మనం రిజిస్ట్రేషన్ చేయించుకుంటే మనకి మెసేజ్ వస్తుంది. ఆ మెసేజ్ని కలర్ జెరాక్స్ తీసుకోవాలి. ఫస్ట్ ఆధార్ కార్డు ఒరిజినల్ తీసుకోవాలి. ఒరిజినల్ కంపల్సరీ అండి. వెరిఫికేషన్ జరుగుతుంది. ఎవరైతే రిజిస్ట్రేషన్ చేయించుకున్నారో వాళ్ళు మాత్రమే అక్కడ సేవకి అర్హులు. తీయించుకున్న తర్వాత 2 నెలల ముందు మనకి రిజిస్ట్రేషన్ అవుతుందండి. మనం ఇప్పుడు చేయించుకుంటే మార్చిలో మనకి సేవకి టికెట్స్ దొరుకుతాయి అన్నమాట. అలా మనం ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. సేవకి ముందు రోజు కానీ లేదనంటే మనం ఈరోజు 1వ తేదీ వచ్చిందనుకోండి, మనం సేవకి అక్కడికి వెళ్ళాలి అంటే 9 గంటలకంతా అక్కడికి చేరుకునేలా ఉండాలి. అయితే ఫస్ట్ రోజు మనకి కొన్ని విషయాలు చెప్తారన్నమాట. ఫస్ట్ అయితే వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత రూమ్లు అవి ఇస్తారు, వాళ్ళే ఇస్తారండి. లాకర్స్ ఇస్తారు. చాలా నీట్గా చాలా నీట్గా ఉంటుందని మన ఇంట్లో కూడా ఉండదు, అంత నీట్గా ఉంటాయి రూమ్స్ కానీ బాత్రూమ్స్ కానీ. అసలు చాలా బాగుంటాయి తిరుమలలో. ఆడవాళ్ళ అందరికీ ఒకే రూమ్ ఇస్తారనమాట. చాలా పెద్ద రూమ్స్ ఉంటాయి, చాలా బాగుంటాయి రూమ్స్ కూడా. దుస్తులు మనం ఏం తీసుకెళ్ళాలి అంటే కనకాంబరం కలర్ చీర, బొట్టు కలరు, కెంపు కలరు బ్లౌజ్ అన్నమాట. యూనిఫామ్ అండి అది. అవి తీసుకెళ్ళాలి. తర్వాత అక్కడికి వెళ్ళాక 7 రోజులు ఉంటుందండి ఈ సేవ అనేది. ఈ 7 రోజుల్లో మనకి అక్కడ ఇంతకు ముందు అయితే 3 రోజులు ఒక అన్నదాన సత్రంలో కానీ జీడిపప్పు అట్లా కటింగ్ కానీ లడ్డు కౌంటర్ కానీ ఇలా వేసేవాళ్ళు. 4 రోజులు వేరే దగ్గర వేసేవాళ్ళు. మొత్తం 7 రోజుల్లో. ఇప్పుడు అలా కాదండి, మాకు అన్నదాన సత్రం పడింది. మొత్తం 7 రోజులు అన్నదాన సత్రంలోనే చేయాలన్నమాట, భక్తితో. అంటే వేరువేరుగా కాకుండా ఈ 7 రోజుల్లో ఒకరోజు సన్నిధి సేవ అని చెప్పిస్తారు. ఆ రోజు టెంపుల్లో డ్యూటీ పడుతుందన్నమాట. ఇలా వస్తుంది. మనకి వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత రూమ్కి వెళ్ళిపోయి ఫ్రెష్ అయిపోయి డ్యూటీ చేయాలి అనుకుంటే మనం వస్తే వాళ్ళు డ్యూటీ ఇచ్చేస్తారు. అయితే ప్రతిరోజు 4 గంటలు మాత్రమే ఉంటుందండి. చాలా ఆడతా పాడతా అసలు ఒక లోకంలో మరో లోకంలో ఉన్నట్టే ఉంటుంది తిరుమలలో అయితే ఈ సేవకి వెళ్ళినప్పుడు. చాలా బాగుంటుందండి. 4 గంటల సేపు మనకి డ్యూటీ ఉంటుంది. తర్వాత వచ్చి మనము రూమ్లో అయినా ఉండొచ్చు, లేదు ఇంకా మనం ఏదైనా చేస్తాము ఎక్స్ట్రా అంటే వాళ్ళు అన్నీ కూర్చొని చేసే పనులే అండి. అక్కడ ఏం కష్టం ఉండదు. 60 సంవత్సరాల లోపు వారు మాత్రమే ఈ సేవకి వెళ్ళాలన్నమాట. వాళ్ళు ఆ రోజు వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత ఆ రోజు వెళ్ళిన రోజు సాయంత్రం సత్సంగం మీటింగ్ ఉంటుందండి. ఈ సత్సంగం మీటింగ్ అయితే చాలా బాగుంటుంది. స్వామివారి ఆధ్యాత్మిక మాటలు అవి చెప్తారు. నేను తర్వాత ఎపిసోడ్లో చెప్తానండి అది ఏంటి అనేది.